అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి చాలామంది అధికారులను, పోలీస్ ఆఫీసర్లను వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీ అందరితో పంచుకోవటం జరిగింది. దీంట్లో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అలాగే అర్జునరావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అరవింద్ రావు గారు వీరందరి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద ఉంచటం జరిగింది. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ వాటిని ఫాలో కావచ్చు. అదే రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఇతర వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా ఐవైఆర్ టాక్స్లో భాగంగా చేయటం జరిగింది. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, అదేవిధంగా వేదిక గణితం మీద చాలా కృషి చేసినటువంటి రేమెళ్ళ అవధానులు గారు, సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి దోర్పల ప్రభాకర్ శాస్త్రి గారు, వీరి ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో భాగంగా చేయటం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, అదే విధంగా ఈ మధ్య పర్యావరణం గురించి పరితపిస్తూ జనసేన నుంచి బయటికి వచ్చినటువంటి పులిశెట్టి సత్యనారాయణ గారు, వీరందరి ఇంటర్వ్యూస్ కూడా ఐవైఆర్ టాక్స్లో చేసి బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఐవైఆర్ టాక్స్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద ఉంచడం జరిగింది. ఇంతవరకు మనం చేయనటువంటి ఒక ఫీల్డు ఇప్పుడే మొదలెడుతున్నటువంటిది డాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తున్న దాంట్లో గమనిస్తున్నది ఏంటి అంటే, మిగిలిన వాళ్ళని ఎవరినైనా పట్టుకోవచ్చు కానీ డాక్టర్ని పట్టుకోవడం కొద్దిగా కష్టం. చాలా చాలా బిజీగా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఫైనల్గా మనకు వచ్చారు. ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ నాకు కమిట్మెంట్ ఇచ్చి కొద్దిగా డిలే చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఈరోజు మనం చేస్తున్నటువంటి డాక్టర్ గారు, ఇంకోటి మనకు కమిట్మెంట్ ఉంది, ఆయన కూడా నెమ్మది మీద తీసుకొని వస్తారు, నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. ఆయన కూడా ఆల్మోస్ట్ 2 months బ్యాక్ కమిట్మెంట్ ఇచ్చాడు, పర్స్యూ చేస్తున్నాను, వస్తాడు, షార్ట్లీ వస్తాడు. జగన్మణి శ్రీకాంత్ గారు ఈరోజు మన దగ్గర ఉన్నారు. డాక్టర్ జగన్మణి శ్రీకాంత్ గారు. వీరు ఒక రకంగా పాలిమాత్ అని చెప్పొచ్చు. అంటే డైవర్స్ ఫీల్డ్లో ఈయనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ను పర్స్యూ చేస్తూ ఉంటారు. ఒకటి డాక్టర్గా ఈజ్ ఏ రెప్యూటెడ్ డాక్టర్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్, ఎస్పెషలీ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద. వీరి స్పెషల్ ఫోకస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద, ఈ ఇంటర్నల్ మెడిసిన్ దీని మీద చాలా చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నవాడు, దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఒక ప్రధానమైనటువంటి ప్రయోగం వీరు చేశారు కూడా, హీలింగ్ త్రూ మ్యూజిక్. ఎందుకంటే ఈయన కమ్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిషియన్స్. తండ్రి గారు, అమ్మగారు ఇద్దరు కూడా మ్యూజిషియన్స్. అది వారసత్వంగా వారికి అబ్బింది. దాన్ని ఈ మెడిసిన్తో, హీలింగ్ ఆఫ్ డిసీజెస్తో కంబైన్ చేసి చాలా వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఇంకోటి అస్ట్రాలజీ మీద కూడా వీరికి చాలా పట్టున్నది. ఆ ఏరియాను కూడా ఒకటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రకంగా డైవర్స్ ఏరియాలో ఈయనకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఒక రకంగా ఇది ఫ్యామిలీ ఆఫ్ ఏమనాలి, ఆర్ట్స్, ఫ్యామిలీ ఆఫ్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి మ్యూజిక్లో ఎంత ప్రవేశం ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉందో, వీరి సతీమణి గారికి నాట్యంలో అంత ప్రవేశం ఉంది, అంత ఇంట్రెస్ట్ ఉంది. వారు కూడా డాక్టరే. షీ ఈజ్ ఏ గైనకాలజిస్ట్ కమ్ డాన్సర్. సో సుశీల గారు, ఇది ఒక రేర్ కాంబినేషన్ ఇద్దరూ కలిసి. వీరు చాలా బ్రిలియంట్ అకాడమిక్ కెరియర్ తర్వాత మెడిసిన్ను ఫాలోఅప్ చేసి హయ్యర్ స్టడీస్కు ఇంగ్లాండ్కి వెళ్ళారు. అట్నుంచి అమెరికాకి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చాడు. అది ఎట్లా అయింది కూడా ఈ దీంట్లో మనం ఇప్పుడు వీ కెన్ టాక్ విత్ హిమ్. అదే రకంగా నాట్ జస్ట్ ట్రీటింగ్, హీ ఈజ్ ఆల్సో ఆన్ ది ఫ్యాకల్టీ అంటే అపోలో ఫ్యాకల్టీలోనూ ఉన్నారు. అదే రకంగా ఒక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో కూడా ఫ్యాకల్టీగా ఆయన సర్వీసెస్ అందిస్తున్నారు. దీని గురించి మనం యాజ్ వీ గో వీ డిస్కస్ ఫర్దర్. నమస్కారం జగన్మణి శ్రీకాంత్ గారు. నమస్కారం సార్. ఆన్ దిస్ ప్రోగ్రామ్.
ఫస్ట్ మనం ఉన్న ఒక 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 లింక్తో మొదలెడదాం. నేను అంటూ ఉంటే ఊరిలన్నిటిలోన ఏ ఊరు మేరు అని అది చిన్న పద్యం ఉంది, చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం లిరిక్. వీధులన్నిటిలోన ఏ వీధి మేరు, పండితులు నివసించు మా వీధి మేరు. సో దోమలగూడలో మా వీధి పండితులు నివసించేటటువంటి వీధి. మొన్న దాకా అక్కడనే ఉన్నాను, 10 ఏళ్ల క్రితం దాకా అక్కడి నుంచి వచ్చాను. అక్కడనే మన వీరు పాలగొమ్మి విశ్వనాథం గారు ఒక ఉంటారు. అదే వీధిలో మీరు ఉన్నారు, నేను వచ్చేటప్పుడు లేరు అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అక్కడనే మీ బాల్యము చదువు అంతా జరిగింది. అక్కడి నుంచి మొదలెడతాం కానివ్వండి. అక్కడ మీ 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 విద్య పాలగొమ్మి విశ్వనాథం గారి దగ్గర సంగీతం నేర్చుకోవటం, ఇంట్లో నేర్చుకోవటం. ఎనివే మీరు హైదరాబాదీ విత్ లెటెస్ట్ దోమలు కూడా హైదరాబాదీ. సో అక్కడి నుంచి మొదలెడతాం.